హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఈరోజు పెత్తి పెరుగులు ఏ విధంగా వండుకోవాలనేది మీకు చూపిపోతున్నాను. ఇదిగో చెరువులో పట్టుకున్న వీడియో అయితే నేను చేయలేకపోయినాను. ఎందుకంటే పట్టిన నేనే కాబట్టి వీడియో మీకు చేయలేకపోయినాను. ఇదిగో ఇవో నీట్గా క్లీన్ చేసుకుని వండుకోవడం అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటున్నాము. ఈ పట్టకం చాలా కష్టం ఫ్రెండ్స్. చాలా కష్టపడి పట్టాను వాళ్ళతోటి, దోమల వాళ్ళతోటి పట్టాను. ఆ వీడియో మీకు చూపించాల్సింది, ఆ వీడియో చేయలేకపోయాను ఫ్రెండ్స్. చాలా బాధగా ఉంది. ఇవి క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పుడు మనకు కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, ఇదిగో మళ్ళీ మిక్సీ కొట్టుకోవడానికి మనకు కావాల్సినవి ఇదిగో ఎండుమిరపకాయలు ఒక 4 ఉల్లిపాయలు, అల్లం తెల్లుల్లి, ధనియాలు, బిర్యానీ ఆకు, ఇదిగో దీని పేరు అయితే నాకు తెలియదు, ఇది ఉంటే మీ ఇక్కడ వేయండి. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు ముక్క ఒకటి,
ఇది వేసుకుని మిక్స్ కొట్టుకోవాలా. మిక్స్ కొట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ అయితే గ్యాస్ మీద పెట్టేసి మీకు చూపిస్తాను. ఇదిగో స్టవ్ మీద పెన్ మీద పెట్టుకున్నాము. ఇప్పుడు ప్యాన్లో ఉన్న వాటర్ అంతా కొంచెం ఎండినాక నూనె అనేది వేసుకుంటామా, కావలసినంత నూనె. ఇప్పుడు కొంచెం నూనె వేడవుతుంది. వేడైనాక మనము ముందుగా ఉల్లిపాయలు వేసుకున్నాం కోసినవి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నామా. కాసేపు ఇలా కలుపుకుంటూ కొంచెము ఉల్లిపాయలు మగ్గినంత వరకు ఆగి, అంటే కొంచెం ఉల్లిపాయలు మగ్గ ఇప్పుడు ఇదిగో ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం అల్లం తెల్ల పేస్ట్, అదే మిక్స్ కొట్టుకున్నాం కదా, అది మిక్స్ కొంచెం వేసుకుంటాం. దాంట్లో వేసి కొంచెం కలుపుకుంటామా. అలాగా కొంచెము బెల్లము వేసుకుంటామా, టేస్టీగా ఉంది. ఎందుకంటే పెత్తుపరుగులు కొంచెం చేదుగా అనేది ఉంటాయి, అందుగురించి బెల్లం కొంచెం వేసుకుంటే ఆ చేదు అనేది పోతుంది. వేసి కొంచెం కలుపుకుందాము. ఇది వేసుకున్న బెల్లం కరిగింది, అలా కలుపుకోవాలి కరిగేంత వరకు కొంచెం. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న టమాటా వేసుకుంటాం. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని టమాటా మగ్గేంత వరకు ఆగుదాము. కొంచెం కలుపుకోండి. కలుపుకొని కొంచెం సేపు ఆగుతాము. ఇప్పుడు మూత పెట్టుకుని 2 minutes ఆగుతామా. ఇప్పుడు మూత తీసుకుని కొంచెం కలుపుకున్నామా. ఇదిగో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటామా, తగినంత. అలాగే మనకి కావాల్సినంత కారము, ఇప్పుడు కొంచెం కలుపుకుంటామా.
ఇప్పుడు పిత్తపరుగులు బాగు చేసి పెట్టుకున్నవి దీంట్లో ఇప్పుడు వేసుకుంటామా. ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలా. అంటే మనము చెమ్మచ్తోటి కలపొద్దు. చేపలు ఇదిగో ఈ విధంగా పెనం పట్టుకుని ఇలా ఊపుకుంటే చాలు, తిప్పుకొని. ఎందుకంటే మళ్ళీ చేపలు అలా కలపడం వల్ల నలిగిపోతావు. ఎందుకంటే అందుగురించి ఆ విధంగా పెనం చేసుకోవాలా. చెంచా అనేది పెట్టకూడదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం దాంట్లో. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా కలుపుకోను. ఇది చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలా. గరిటె అనేది పెట్టకూడదు. ఇప్పుడు అదే మీ కాడ పాత చింతపండు ఉంటే, పాతది అది ఉంటే మీరు కొంచెము ఆ చింతపండుని వాటర్లో వేసి ఇదిగో ఈ విధంగా పిక్ చేసి ఆ పాత చింతపండు అనేది వాటర్ ఈ విధంగా వేయాల. కొంచెం వేసుకుంటాం. లేకుంటే ఇక్కడ కొత్త చింతపండు ఉన్నా పర్లేదు. ఏంటది పాత చింతపండు వల్ల టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది. కొత్త చింతపండు అనేది కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది. పాత చింతపండులో పులుపు అనేది ఉండదు. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ మనము పెనముని ఈ విధంగా ఊపుకోవాలా. తిప్పుకుంటే చాలు, అవి మిక్స్ అయితే. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుంటామా. కొంచెము జస్ట్ వేసుకునే విధంగా మళ్ళీ మిక్స్ చేసుకున్నాం. ఇది ఈ విధంగా ఉంచాలి ఫ్రెండ్స్. మూత అనేది పెట్టకూడదు, లేకుంటే నీసు వాసన అనేది వస్తుంది. ఈ విధంగా ఉంచుకోవాలా. ఎప్పుడైనా చేపలు ఉడితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇలాగా పెనం పెట్టుకుని 10 నిమిషాలు ఆగాల. 10 నిమిషాల్లో బాగా మగ్గుతాయి చేపలు అనేవి. ఇప్పుడు కూర అయితే రెడీ అయ్యింది. ఇదిగో ఇప్పుడైతే ఫిష్ మసాలా అయితే మాకు లేదు, చికెన్ మసాలా ఉంది. ఆ ఉన్న దాటితోటి కొంచెం మీరు సరిపెట్టుకుంటాము. మీరు ఉన్నట్లయితే ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి పిత్తపరుగుల కూర అన్నది రెడీ అయిపోయింది. ఈ విధంగా వండుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.